సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది మమతా బెనర్జీ విషయంలో. మమతా బెనర్జీ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణని అడ్డుకున్న విషయము అంటే ఆల్‌మోస్ట్ దానికి లోపలికి ఇంటర్వ్యూన్ అయిపోయి అక్కడి నుంచి ఫైల్స్ తీసుకురావడము, వాళ్ళ విచారణని ఆపే ప్రయత్నం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేశారు అని ఈడీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. దీని గురించి మనం ఇంతకుముందు మాట్లాడాము. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. వీళ్ళకి గడువు ఇచ్చారు. ఈ గడువు లోపల మీరు 2 వీక్స్ లోపల మీరు మీ రెస్పాన్సెస్‌ని ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ కొంత సీరియస్ గానే తీసుకుంటుందా? సీరియస్ గానే రియాక్ట్ అవుతుందా సుప్రీంకోర్టు? అయితే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది ఇట్లాంటి విషయాల్లో? ఎందుకంటే ఇది ఒక్క దగ్గర జరిగిందనంటే ప్రతి ప్లేస్‌లో జరుగుతుంది. మామూలుగానే అధికారులు ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. మామూలు ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి అధికారులు లేకపోతే మంత్రులు ఇప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్‌గా వచ్చి విచారణనే ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో పాకే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటది. సో ఇట్లాంటి టైంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా సీరియస్‌గా రెస్పాండ్ అవ్వాల్సిన సమయమా ఇది కాదా? ఎట్లా మీరు చెప్తారు దీని గురించి? ఏమంది అసలు సుప్రీంకోర్టు ఏమంది కూడా చెప్పండి సార్. సాయి గారు, దీనికి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మనందరికి తెలిసిందే. ఏంటి బ్యాక్‌గ్రౌండ్ దీనిది? స్పెసిఫిక్‌గా ఏం జరిగింది అని మనకందరికి తెలిసిందే. ఐపాక్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ మనందరికి తెలుసు. విచ్ వాస్ రన్ బై ప్రశాంత్ కిషోర్ అండ్ ప్రతీక్ సిన్హా. వీళ్ళిద్దరు నడిపి దాంట్లో ప్రశాంత్ కిషోర్ పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు యాక్టివ్గా లేరు ఐపాక్లో. ఐపాక్ చాలా గవర్నమెంట్స్ అంటే పొలిటికల్ పార్టీస్ కోసం పనిచేస్తుంది. మన దగ్గర వైఎస్ జగన్ ఉన్నప్పుడు ఆయనకి డిఎంకే కోసం పనిచేశారు వాళ్ళు. అమరీందర్ సింగ్ దగ్గర వెళ్ళారు కానీ అది పనిచేయలేదు ఎక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం గోవాలో అండ్ ఢిల్లీలో పనిచేశారు వీళ్ళు. అది కాకుండా కొన్ని రోజులు సమాజ్వాదీ పార్టీ కూడా పనిచేశారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 2 ఎలక్షన్స్ నుంచి లాస్ట్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్లో, ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఐపాక్ని సైన్అప్ చేసుకున్నారు వాళ్ళు. బాగానే ఉంది. మీరు ప్రొఫెషనల్గా ఎవరినైనా ఎంగేజ్ చేసుకోవచ్చు, దాంట్లో ఏ ఇష్యూ లేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సాయి గారు, ఇదంతా మొదలైంది ఒక కోల్ స్కామ్ నుంచి. మన నార్త్ ఇండియాలో చాలా కామన్ ఇది. ఇప్పుడు తగ్గింది అనుకోండి. అంటే కోల్ ఇండియా కానీ, ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ ఇట్లాంటి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ దగ్గర కొంతమంది హయ్యర్ ఆఫీషియల్స్ని లంచం ఇచ్చేసి, లేకుంటే వాళ్ళని ధమ్కి ఇచ్చి వాళ్ళని చంపేస్తారని చెప్పేసి అక్కడ వెళ్ళి వీళ్ళు పెద్ద పెద్ద లారీల్లో, టిప్పర్ లారీల్లో బొగ్గు తవ్వేసి తీసుకెళ్ళిపోతారు ఇల్లీగల్గా. ఇట్లాంటి ఒక కేసు 2020లో బయటకు వచ్చింది సాయి గారు. కోవిడ్ తర్వాత, జస్ట్ ఆఫ్టర్ కోవిడ్ 2,047 కోట్లు బొగ్గు తవ్వి తీసుకెళ్ళిపోయారు అని చెప్పి సిబిఐ ఒక కేసు రిజిస్టర్ చేశారు ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వెస్ట్ బెంగాల్. వీళ్ళేం చేస్తారంటే ఆ తవ్విన బొగ్గు ఎక్కువ దూరం తీసుకెళ్లారు, పక్కన ఉన్న కంపెనీలకు అమ్మేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ దూరం పోతే మిమ్మల్ని ఎవరైనా పట్టుకుంటారు, పోలీసు వాళ్ళు పట్టుకోవచ్చు, లేకుంటే ఇంకెవరైనా పట్టుకోవచ్చు మిమ్మల్ని. వీళ్ళేం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కంపెనీలకి ఈ బొగ్గు అమ్మేస్తారు, డిస్కౌంట్లు అమ్ముతారని. సో దాంట్లో 2,000 కోట్లు ప్లస్ అమౌంట్ దీని నుంచి ఒక హవాలా రూట్ నుంచి భారతదేశం నుంచి బయటికి వెళ్ళిందని చెప్పి సిబిఐ ఒక కేసు రిజిస్టర్ చేశారు. మాన్షి అని చెప్పి ఒక మనిషి ఉన్నారు ఆయన మీద. ఆ కేసులో ఉన్న ఆ డబ్బులు, వీళ్ళు చెప్పిన డబ్బులు ఎక్కడ వెళ్ళింది అనేది ఒక రూట్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ వెళ్ళింది, ఎట్లా వెళ్ళింది అని చెప్పి సిబిఐ ఒక రూట్ వేసుకుంటే దాంట్లో చాలా మందికి డబ్బులు ఐపాక్ వైపు వెళ్ళింది. ఐపాక్లో వెళ్ళింది అనమాట డబ్బులు. ఐపాక్ వాళ్ళు ఏం చేశారు ఈ డబ్బులని ఒక క్వశ్చన్ వచ్చింది. 20 కోట్లు దీంట్లో గోవాకు పంపించారు సాయి గారు. 20 కోట్లు గోవాకు పంపించారు. అది సిబిఐ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఇన్ఫార్మ్ చేశారు. ఎవరు తీసుకెళ్లారు గోవాకి? ఐపాక్ వాళ్ళు. ఐపాక్ రిప్రజెంటేటివ్ గోవాలో అప్పుడు వాడుకోనికి వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట. అది పేమెంట్. అది గోవాలో టైంలో ఎలక్షన్ లేదు. ఎలక్షన్ ఉంటే అప్పుడు కూడా మనం వీ కెన్ స్టిల్ ఓకే, ఎలక్షన్ ఉంది కదా, ఎలక్షన్ డబ్బులు అని అనుకోవచ్చు. కానీ ఎలక్షన్ కాదు, ఈ డబ్బులు వాళ్ళ పేమెంట్గా ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటుందంటే, మాకు ఇప్పుడు ఎలక్షన్ రావబోతుంది, ఐపాక్ మా పొలిటికల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, వాళ్ళ మీద దాడి చేయడంలో, వాళ్ళ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్లో మా వైపు ఉన్న పొలిటికల్ డాక్యుమెంట్స్ అంతా వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దానితోని మా క్యాండిడేట్ లిస్ట్ అంతా బయటపడుతుంది, మా స్ట్రాటజీస్ అన్ని బయటపడుతుంది, బీజేపీకి బెనిఫిట్ అవుతుంది. ఇది బేసిక్ ఆర్గ్యుమెంట్ సాయి గారు. కానీ జరిగింది ఏంటి అది మనం ఆలోచించాలి. ఫస్ట్ జరిగింది ఇట్లా. ఆ రోజు పొద్దున్న 6 గంటలకు రేడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేశారు. యూజువల్లీ ఏం చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నాకు కూడా అది క్లారిటీ కావాలి సార్. నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ఎ సుప్రీం కోర్ట్ లాయర్ ఆర్ ఈవెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఎవరైనా లోకల్ పోలీస్ని ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలి సాయి గారు? వై షుడ్ యూ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్? ఎందుకంటే ఒకసారి మీరు లోకల్ పోలీస్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వాళ్ళ పొలిటికల్ మాస్టర్స్కి చెప్పేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక రేడ్ వస్తుంది, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళ మీద రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. మీరు హైదరాబాద్లో ఉన్న పోలీస్ కమిషనర్ ఇన్ఫార్మ్ చేయగానే ఆయన ఫస్ట్ ఏం చేస్తాడు, వాళ్ళ పొలిటికల్ మాస్టర్ చెప్పేదా ఇట్లాంటి రేడ్ జరగబోతుంది, ఈ చోట్ల రేడ్, వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఖాళీ చేసేస్తారు ప్రెమైసెస్.
సో ఇట్లాంటి దాంట్లో ఒక ప్రొసీజరల్ మ్యాటర్‌లో కపిల్ సిబ్బల్ గారు చెప్పారంట, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇన్ఫార్మ్ చేయక్కర్లేదు అనుకుంటాను. బట్ ఎనీవే దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్. మమతా బెనర్జీ ఈ 6 గంటలకు పొద్దున్న రైడ్ మొదలైంది సాయి గారు. 6:30కి అనుకుంటాను. 12 గంటలకు 11, 12 గంటల నడిమిటి లోపల ఈ యాక్షన్‌లన్నీ జరిగింది. ఫస్ట్ అక్కడ కల్కట్టా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ వచ్చి ఇక్కడొచ్చి రైడ్ మీద వీళ్ళని ప్రశ్నించారు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఆఫ్ మాకు ఒక కంప్లెయింట్ వచ్చింది. ట్రెస్‌పాస్ అంటే మీరు ఇంటి లోపల దూసుకెళ్ళిపోయారు పర్మిషన్ లేకుండా అని. సో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు లెటర్ చూపించారు. మాకు కోర్ట్ మ్యాండేటెడ్ ఉంది. రైడ్ చేయడానికి మాకు అథరైజేషన్ ఉంది. ఇది మా ఐడీ కార్డులు అని చెప్పి చూపించారు. సో కమిషనర్ అక్కడ పక్కన కూర్చున్నారు. ఆయన ఫోన్లు చేసుకుంటూ కూర్చున్నారంట. దాని తర్వాత ఏం చేశారు, అదే పోలీస్ కమిషనర్ అక్కడ ఉన్నప్పుడే మమతా బెనర్జీ వచ్చింది. ఆమె వచ్చే ఆమె 12, 12:30కి వచ్చింది అనుకుంటాను. ఆమె రావడానికి ఒక అర్ధగంట ముందు డీజీపీ పోలీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వచ్చారన్నమాట అక్కడికి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వచ్చి అక్కడ వచ్చి వీళ్ళెవరు అని మళ్ళీ వీళ్ళ మీద గొడవ పెట్టారు. ఇదేం చేస్తున్నారు ఇక్కడ అది అని చెప్పి. వాళ్ళు చెప్పారు మళ్ళీ వీఆర్ డూయింగ్ అ రైడ్ అండ్ ఒఫీషియల్గా ఇది మా డాక్యుమెంట్స్, ఇది మేము రైడ్కు ఆథరైజేషన్, ఇది మా ఐడి కార్డు అని చూపించారు. అర్ధగంట తర్వాత మమతా బెనర్జీ వచ్చి దానికన్నా పెద్ద గొడవ. ఆమె ఏం చేసిందంటే అక్కడ ఉన్న కొన్ని ఫైల్స్, అది కాకుండా కొన్ని డిజిటల్ డివైసెస్ అన్నీ పట్టుకెళ్ళిపోయింది. ఇది ఎవరు టెక్నికలీ అదే సుప్రీం కోర్టులో కూడా జరిగిన ఆర్గ్యుమెంట్ చాలా లైవ్గా టెలికాస్ట్ చేశారు. అది చాలా బాగుండే. కపిల్ సిబ్బల్ గారు వాజ్ అపియరింగ్ ఫర్ మమతా బెనర్జీ అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ పార్టీ వైపు నుంచి అభిషేక్ మను సింఘ్వి ఏమో కమిషనరు, డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ కూడా వచ్చారు. సాయి గారు ఆలోచించండి, ఒక రేడ్ నడుస్తున్న ప్లేస్లో పోలీస్ కమిషనర్, డీజీపీ, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మొన్న జరిగిన ఆర్గ్యుమెంట్లో కపిల్ సిబ్బల్ ఏం చెప్పారంటే ఇది ఆమె చైర్మన్ ఆఫ్ టీఎంసీ, ముఖ్యమంత్రిగా వెళ్ళలేదు అక్కడికి. షీ వెంట్ as the చైర్మన్ ఆఫ్ టీఎంసీ అండ్ షీ టుక్ అవే ద డాక్యుమెంట్స్. సో సుప్రీంకోర్టు ఏమన్నా దాని ప్రాబ్లం అక్కడ ఆగలేదు సాయి గారు. ఇదంతా జరిగిన తర్వాత పంచనామా చేశారు. పంచనామాలో ఏం చెప్పారంటే ఈడీ మేము అక్కడి నుంచి ఏం తీసుకెళ్ళలేదు. ఓకే, వీ డిడ్ంట్ టేక్ ఎనీథింగ్. కపిల్ సిబ్బల్ దాన్ని ఒక ఉల్టా ఆర్గ్యుమెంట్గా వేసుకున్నాడు. అంటే చూడండి ఏం దొరకలేదు వాళ్ళకి, అంటే దొరికితే ఎట్లా దొరుకుతాయి, మీరు ఎత్తుకెళ్ళిపోయారు కదా అన్ని. మమతా బెనర్జీ ఉన్న డాక్యుమెంట్ నేను ఎత్తుకెళ్ళిపోయింది, మళ్ళీ మీ దగ్గర ఏం మిగులుతుంది, ఇది నథింగ్ ఫర్ యూ టు క్యారీ. సో వాళ్ళే పంచనామాలు కూడా చెప్పారు వీ హ్యావ్ నాట్ సీజ్డ్ ఎనీథింగ్, అంటే మేము అక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళలేదు అని చెప్పి. ఎందుకంటే పంచనామా అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. సంతకం తీసుకోవాల్సి వస్తుంది, ఎవరి మీద ఇంటి మీద దాడి చేశారో వాళ్ళ సంతకం తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కడి నుంచి ఏ డాక్యుమెంట్ మీరు తీసుకెళ్తే ఆ డాక్యుమెంట్లు ఐడెంటిఫై చేసి మార్క్ చేయాల్సి వస్తుంది, దాన్ని సీల్ చేయాల్సి వస్తుంది. కానీ అక్కడ ఏం దొరకలేదు వాళ్ళకి. సో బికాస్ మమతా బెనర్జీ ఉన్న ఫైల్ అన్ని పట్టుకెళ్ళిపోయింది. సో దాని తర్వాత ఆమె బయటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసింది మైకులతో సహా. సో సుప్రీంకోర్టు ఇప్పుడు అడిగిన కొన్ని ప్రశ్నలు వస్తాయి కదా, దాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ జస్టిస్ విపుల్ పంచోలి బెంచ్ దీన్ని ఏమంటారంటే వీఆర్ ద ప్రైమా ఫేసీ ఒపీనియన్ that the present petition has raised a serious issue related to investigation by ED or central agencies and its interference by state agencies. దీని తెలుగులో చెప్పాలంటే మాకు ఒక ఒపీనియన్ దీని మీద ఉంది ఏంటంటే సెంట్రల్ ఏజెన్సీస్ ప్రోబ్ చేస్తున్నప్పుడు, అది సిబిఐ ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేకుండా ఎవరైనా ఉండొచ్చు, వీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు స్టేట్ ఏజెన్సీస్ వచ్చి దాంట్లో ఇంటర్ఫియర్ చేయడం ఏంటి. ఇప్పుడు మనం చూసాం, నిన్న నాకు రాత్రి ఒక న్యూస్ వచ్చింది, కరెక్ట్ లాగా తెలియదు, నాకు వాట్సాప్లో ఫార్వర్డ్ వచ్చింది, దట్ జార్ఖండ్లో అక్కడ ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ మీద దాడి చేశారంట అక్కడ లోకల్ పోలీస్. ఆలోచించండి, ఇదే పాయింట్ కేరళలో జరిగింది. కేరళలో పినరాయి విజయన్ వాళ్ళ పార్టీ వ్యతిరేకంగా గోల్డ్ స్మగ్లింగ్ కేసులు జరిగినప్పుడు పినరాయి విజయన్ వాళ్ళ పోలీస్, కేరళ పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఈడీ వ్యతిరేకంగా. అప్పుడు అక్కడ ఉన్న కేరళ హైకోర్టు కొట్టుపడేశారు దాన్ని, ఇట్స్ ఇల్లీగల్, యూ కెనాట్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్. వాళ్ళు పని చేస్తున్నారు, చేయనియండి, మీకు తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ కెన్ గో టు కోర్ట్ అండ్ అప్రోచ్ ద కోర్ట్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, కానీ మీరు దీన్ని ఆపలేరు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రోల్ గురించి వీళ్ళు అడిగిన దానికి ఇద్దరు జస్టిస్ మిశ్రా అండ్ జస్టిస్ పంచోలి ఏమన్నారంటే ఈ చట్టం ఉంటుంది, దేశానికి ఒక చట్టం ఉంటుంది, ఈచ్ ఆర్గన్ ఇండిపెండెంట్గా పనిచేయాల్సి వస్తుంది అండ్ దానికోసం నెసెసరీ, ఎందుకంటే దీన్ని మేము చాలా మటుకు అఫెండర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బి ప్రొటెక్టెడ్ అండర్ ద షీల్డ్ ఆఫ్ లా. అంటే ఈ కేసులో అఫెండర్ ఎవరు, మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ. ఆమె రావాలని ఏముంది సాయి గారు, వాళ్ళ పార్టీలో ఉన్న చాలా మంది లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళని పంపించవచ్చు కదా అక్కడికి. ఆమె ఎందుకు వచ్చింది? ఇప్పుడు డీజీపీ ఏమంటున్నారంటే, అఫ్కోర్స్ త్రూ కపిల్ సిబ్బల్ ఏమన్నారంటే షీఈ్ అ Z+ ప్రొటెక్టీ, దానికోసం నేను అక్కడ వెళ్ళాను అంటున్నారు ఆయన. బాయా నేను సుప్రీంకోర్టులో ఉంటే నేను అడుగుతుండే జడ్జిగా ఉండే, ఆమె Z+ ప్రొటెక్టివ్ ఉంటే ఆమె ఎక్కడ వెళ్తే మీరు ఆమె తోడు వెళ్తారా?
స్పెసిఫిక్గా మీరు అక్కడ ఎందుకు వెళ్ళారంటే మీరు ఈడీ ఆఫీషియల్స్ ఈడీ ఆఫీషియల్స్ ఎవరు ఉంటారు సాయి గారు, వాళ్ళు కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. అంటే ఐపీఎస్ లెవెల్లో ఉంటారు, పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. డిఫరెంట్ స్టేట్ నుంచి వాళ్ళని ఏం చెప్తారు, డెలిగేషన్ తీసుకుంటారు, వాళ్ళు డెప్యుటేషన్ తీసుకుంటారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీలో వచ్చి లెవెల్ చేసి వచ్చి థ్రెట్ చేసి వీళ్ళు భయపడతారు ఈడీ ఆఫీషియల్స్. చూడండి, ఆయన డీజీ లెవెల్ ఆఫీసరు, చాలా మటుకు మనం సెల్యూట్ కొట్టాలి ఆయనకి అని చెప్పేసి. ఇట్లాంటి పరిస్థితుల్లో భయపడతారు వాళ్ళు. సో ఇదే జరిగిందనమాట. సో దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు, ఒక పర్టిక్యులర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఒక స్టేట్, ఇన్ దిస్ కేస్ కల్కటా పోలీస్ అండ్ డీజీ పోలీస్ అండ్ చీఫ్ సెక్రటరీ, వీళ్ళకు కూడా నోటీస్ ఇష్యూ చేయమన్నారు. ఎందుకంటే ఏజెన్సీస్ ఎక్కడైనా వాళ్ళ పని చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పనో లేకుంటే మిగతా దాంట్లో ఈ కరప్ట్ మినిస్టర్స్ని, ఆఫీషియల్స్ని ఏజెన్సీతోని మీరు ఎంక్వైరీ చేయకుండా, ఎందుకంటే మనకు తెలుసు చాలా మటుకు సిబిఐ లాంటి ఏజెన్సీస్ని సాయి గారు ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద, ఢిల్లీ పోలీస్ స్పెషల్ పోలీస్ యాక్ట్ కింద వస్తుంది అదనమాట. ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ, పినరాయి విజయన్ గవర్నమెంట్ కానీ, సిద్ధరామయ్య గవర్నమెంట్ కానీ, మిగతా ఎక్కడెక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కానీ, జార్ఖండ్ గవర్నమెంట్, వీళ్ళందరూ ఏం చేశారంటే సిబిఐ పర్మిషన్ విత్డ్రా చేశారు. ఎందుకంటే ప్రతి ఎంక్వైరీకి సిబిఐ స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అది లేకుంటే హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ విల్ ఆర్డర్ అన్ ఎంక్వైరీ అండ్ సేయింగ్ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సిబిఐ ఏమంటున్నారంటే మమ్మల్ని మా పని చేయనీయట్లేదు, దీనికన్నా ముందు జరిగిన దాన్ని. ఇప్పుడు ఈడీ ఏమంటారు, మమ్మల్ని కూడా మా పని చేయనీయట్లేదు, మా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు. దట్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఇన్ దిస్ కంటెన్షన్. సో ఈ ప్రేయర్లో ఏం అడిగారంటే మనం జరిగిన సుప్రీంకోర్టులో, మా ఆఫీసర్స్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఏంటి, మేము మా పని చేస్తున్నాం, మేము ఇంటి మీద ట్రెస్పాస్ ఏంటి, వీఆర్ ఆథరైజ్ టు ఎంటర్ ద హౌస్, వీఆర్ ఆథరైజ్ టు సర్చ్, మళ్ళీ మా మీద ఎఫ్ఐఆర్ వేయడం ఏంటని చెప్పేసి వీళ్ళు ఈడీ త్రూ తుషార్ మెహతా అండ్ ఎస్వి రాజు దే అప్రోచ్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు చాలా మటుకు ఈ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కూడా కపిల్ సిబల్ పదే ఏమన్నారంటే ఇది ఒక పొలిటికల్ విచ్ హంట్, కావాలని చెప్పి మమతా బెనర్జీ వ్యతిరేకంగా చేస్తున్న పని. ఎలక్షన్స్ వచ్చేసింది అంటున్నారు. సో కరెక్ట్ చేశారు అక్కడ తుషార్ మెహతా గారు, ఎలక్షన్స్ ఇంకా రాలేదు, ఎలక్షన్స్ ఇంకా 2-3 నెలలు ఇంకా ఉంది. అండ్ ఐపాక్ ఎలక్షన్స్ నడిపిస్తా అన్నారు కపిల్ సిబల్. సారీ, కరెక్టెడ్ అగైన్, ఐపాక్ డజంట్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తారని చెప్పి వన్ ఆఫ్ ద జడ్జెస్ కరెక్టెడ్ హిమ్. ఇక్కడ మూడ్ పాయింట్ ఒకటే సాయి గారు, ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళ పని చేస్తున్నప్పుడు వాళ్ళని పని చేయనియండి. మీకు తర్వాత ఏమైనా డిస్ప్యూట్ ఉంటే మీకు కోర్టుకి వెళ్ళొచ్చు. బట్ యాజ్ అ ముఖ్యమంత్రి, అండ్ దట్ రిపీట్ ఒఫెండర్ అన్నారు, దట్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ సుప్రీం కోర్ట్ సెడ్. మమతా బెనర్జీ ఇది ఫస్ట్ టైం చేయట్లేదు, ఇది 2వ-3వసారి చేస్తుంది. ఆమె అయితే డ్రామా, రేడ్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఏమైనా చేస్తున్నప్పుడు అక్కడ వెళ్ళి డ్రామా చేయడం, అక్కడ వెళ్ళి డాక్యుమెంట్స్ పట్టుకోవడం, అక్కడ ఆఫీసర్స్ని థ్రెటన్ చేయడం, వీళ్ళ స్టేట్ గవర్నమెంట్ మిషనరీ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని తీసుకెళ్ళి ఇది అన్ని చేస్తున్నారు సార్. అండ్ డెఫినెట్లీ దీని వెనక మమతా బెనర్జీకి ఒక పారామీటర్ సెటప్ చేయబోతున్నారు సుప్రీంకోర్టు. ఇప్పుడు రేడ్ నడుస్తున్నప్పుడు లోకల్ పోలీస్ ఇంటర్ఫియర్ చేయకూడదు అని చెప్పి బహుశా, ఎందుకంటే ఫస్ట్ 3 రోజులు సబ్మిట్ చేయమన్నారు అఫిడవిట్, మళ్ళీ కపిల్ సిబల్ అన్నారు నాకు టైం కావాలన్నారు, 2 వారాలు ఇచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరి 4వ తారీఖు సుప్రీంకోర్టు విల్ హియర్ దిస్ కేస్ అగైన్. ఈ కేసులో చాలా క్లియర్ డిసిషన్ ఏంటంటే ఈ పారామీటర్ సెటప్ చేయబోతున్నారు. రేడ్ నడుస్తున్నప్పుడు లోకల్ పోలీస్ ఇంటర్ఫియర్ చేయవచ్చా చేయలేరా అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చేస్తుంది సాయి గారు. అండ్ దాట్ ఈస్ చాలా ఎసెన్షియల్. ఎందుకంటే ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, ఎందుకంటే ఈ ఇంటర్ఫియర్ చేయడంలో వాళ్ళ పోలీసుని తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడము, అది కాకుండా చాలా మటుకు వాళ్ళ పనిని ఆపేసుకుంటున్నారు. మీరు డాక్యుమెంట్స్ పట్టుకెళ్తే ఏం చేస్తారు సాయి గారు, మళ్ళీ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళిపోయింది ఆమె. సో దిస్ ఇస్ నాట్ అలౌడ్, ఇది అలౌ చేయకూడదు. అండ్ డెఫినెట్గా ఐ థింక్ మమతా బెనర్జీ చేసిన ఈ కుట్రని డెఫినెట్గా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని చెప్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగారు సాయి గారు. 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.